వాక్యాన్ని వినిపింపజేస్తాడు. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటున్నావో ఆ వాక్యం మనసును పడి హృదయాన్ని సిద్ధపరుస్తుంది. ఆ సత్యము మనల్ని సిద్ధపరిచి ఆ సత్యాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు ఎంతో మనకు సహాయము చేస్తాడనమాట. కాబట్టి మనం మనసు వాక్యం పైన పెట్టాలి. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం యొక్క విలువ ఏంటో మనం అర్థం చేసుకోవాలి అంటే, దానికి అటు ఇటు ఉన్న అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఏంటో మనం క్లుప్తంగా ఒకసారి చూద్దాం. ఇది 54. 53వ అధ్యాయంలో ఏముందండి అంటే, మనం ఈ మధ్య గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానించాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ఉంటుంది. మన దోషములు బట్టి అతడు గాయపరచబడిన, ఇవన్నీ మనం 53వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఎక్కడ చూడండి, అతడు 55వ వచనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 53:5, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో 6వ వచనం, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. సో ఇవన్నీ మనకు, ఈ వచనాలు దేనికోసం మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతున్నాయి చెప్పండి. శిలువ మరణం గురించి, మన దోషాలు ఆయన తీసుకున్నాడు, ఇవన్నీ కూడా శిలువ మరణం గురించి మాట్లాడుతున్న మాటలు. 53వ అధ్యాయం. ఓకే, 55వ అధ్యాయం చూస్తే ఇది ప్రభు పిలుస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడన్న సత్యాన్ని లోకానికి తెలియజేసి ఆయన రక్షిస్తానని చెప్పి పిలుస్తున్నాడు అనమాట. అందుకోసం 55వ అధ్యాయం ఎలాగా ప్రారంభమవుద్దంటే, దప్పికొనిన వారలారా నేళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనిడి, ఆహారము కానీ దాని కొరకు మీరు ఎలాగా రోకలిచ్చెదరు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైనది ఎందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేది. సో ఇవన్నీ ఏంటంటేనండి, ప్రభు రండి రండి నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఇట్స్ కాల్. సో 53వ అధ్యాయమేమో శిలువ మరణం కోసం, క్రూసిఫిక్షన్, ఆయన శిలువ మరణం గురించి ఉంటుంది. 55వ అధ్యాయమేమో ఆయన పిలుపు, రండి అని చెప్పి హిజ్ కాల్ ఉంటుంది అన్నమాట, గాస్పెల్ కాల్. ఈ రెండిట్ల మధ్య ఉన్నది ఏదంటే ఈ 54వ అధ్యాయం. ఇంతకీ 54వ అధ్యాయంలో ఏముందండి అని చూస్తే, యేసు ప్రభును నమ్ముకొనుట ద్వారా ఆయన యందు విశ్వసించిన వారికి ప్రభు చేసే ఆత్మీయమైన మేళ్ళేంటి అన్నది 54వ అధ్యాయంలో ఉంటుంది. మీకు అర్థమైందా నేను చెప్పిన కాంటెక్స్ట్? 53వ అధ్యాయంలో ఏమో శిలువ మరణం కోసం ఉంది, క్రూసిఫిక్షన్ కోసం. 55వ అధ్యాయంలో ఏమో పిలుపు, సువార్తను గురించిన పిలుపు, రండి అని చెప్పి హిస్ కాల్ ఉంటుంది అనమాట. మధ్యలో ఉంది 54వ అధ్యాయము. ఇందులో ఏముందండి అని అంటే, ప్రభువుని నమ్ముకుంటే, ఆయన పిలుపును అంగీకరించి ఆ రక్షకుడైన మన కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచితే, మరణించి తిరిగి లేచిన ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు చేసే మేళ్ళేంటి అని అన్నది మనం 54వ అధ్యాయంలో మనము చూస్తాం. ఈరోజు మనం ధ్యానించబోయేది 54వ అధ్యాయం. ఈ 54వ అధ్యాయంలోనండి యేసు ప్రభు మన కొరకు చేసే 9 ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఏంటండి? 9 స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభునందు విశ్వసించిన వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన పిలుపును అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన చేయబోయే 9 ఆత్మీయమైన ఆశీర్వాదాలు, 9 స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆ 9 ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూసి మనం ముగించుకుందాం. నిజంగా ఈ 9 మనం ధ్యానిస్తున్న
మనకు ఎంత సంతోషం కలుగుతుంది అంటేనండి, మనం ఇప్పటి వరకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నాకేంటి మేలు అన్నది అలాంటి ప్రశ్న మనలో ఏదైనా ఉందనుకోండి, అవన్నీ పోతాయి. ఎంత సంతోషం వస్తుందంటే, ఏంటి ప్రభు నమ్ముకున్న ద్వారా ఇంత మేలా, ఇంత ఆత్మీయమైన ఆశీర్వాదమా నా పైన ఉంది, ఎందుకు నేను ఎంత దిగులుగా ఉన్నాను నేను అని చెప్పి ఆ దిగులును బెంగను బయటపడేసి మనస్ఫూర్తిగా మనం దేవుని ఏం చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం. సో ఇంతకీ ఏంటండి యేసు ప్రభు నమ్ముడు ద్వారా మనకు కలిగే ఆ 9 ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది యేసు ప్రభు మనలను ఆయన కుటుంబంలోకి చేర్చుకుంటాడు. చెప్పండి, ఆయన చేసిన ఆశీర్వాదం ఏంటంట, ఆయన కుటుంబంలోకి మనల్ని ఏం చేశాడు, చేర్చుకున్నాడు అనమాట. సో ప్రభు మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. హీ హ్యాస్ బ్రాట్ us into his family. ఇది ఎలా చెప్పారండి మనం చూస్తే మొదటి 3 వచనాల్లో అదే సత్యం ఉంటుంది. చూడండి, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం మెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందపడము. ఎందుకు, సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగురు. సో పిల్లలు ఏమవుతారంటున్నాడు, విస్తారమవుతారు. నువ్వేమో గొడ్రాలవి అంటే, గొడ్రాలు అంటే అర్థం ఏంటంటే పిల్లలు లేనిది. ఇది యాక్చువల్లీ ఎవరి కోసం అండి మాట్లాడుతున్నారు అంటే చూడండి, అబ్రహాము శారా గురించి ఆలోచిద్దాం. శారా గొడ్రాలు కదండి. అబ్రహాముకి మనసులో చాలా బాధ ఉండేదన్నమాట. ఏంటి ఆయన బాధ, అరే నాకు సంతానము లేదే అని చెప్పి బాధపడతా ఉంటే దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే, ఒకసారి పైకి చూడు, నక్షత్రాలు లెక్కించు అని అంటాడు. ప్రభువా నా వల్ల కాదు అని అంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే నేను చేస్తాను అని అన్నాడు. చూసారా, అదే సత్యాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు అనమాట. తీసుకొచ్చి గొడ్రాల అంటే ఒక రకంగా చెప్పాలంటే శారా అని నీ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. గొడ్రాల నువ్వు అనుకుంటున్నావు నీకు బిడ్డలు లేరేమో అనుకుంటున్నారు, కాదు, పిల్లలు విస్తారమగుదురు అంటున్నాడు అనమాట. ఇంతకీ ఎలా కలుగుతుందండి అని చూస్తే ఇంకా చదువుకుంటూ వెళ్దాం. యెహోవా సెలవిచ్చున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచు. అంటే నీ గుడారం ఎలా ఉంది, ఇప్పుడు చిన్నగా ఉంది కదా. ఆ కాలంలో ఈ అబ్రహాము వీళ్ళు అంటే వాళ్ళు గుడారాలు వేసుకునేవారు అనమాట, టెంటుల్లో ఉండేవారు అనమాట. కాబట్టి అంటున్నాడు, వాళ్ళకి చిన్న చిన్న టెంట్స్ ఉన్నాయేమో, ఏమంటున్నాడంటే నీ గుడారాలు ఏం చేసుకోవాలి, విశాలపరచు. ఇంకా నీ నివాస స్థలముల్లో తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చెయ్యము, నీ మేకులను దిగగొట్టము. ఇంకా 3వ వచనం అంటున్నాడు, ఎంత పెద్ద చేసేయాలంటే నీ టెంట్ చూడండి, కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకుని. అదిగండి ఈ లైన్లో ఉందండి అసలు పాయింట్. ఇప్పుడు వరకు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీకు గొడ్రాలు కదా, నీకు పిల్లలు విస్తారం అవుతారు అని చెప్పి అంటున్నాడు. నీ టెంట్ని పెద్దది చేసుకో అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, పెళ్ళి కాలేదు, సింగిల్ మ్యాన్, నీకు చిన్న ఇల్లు ఉంటే సరిపోద్ది. పెళ్ళయింది, ఇప్పుడు కొంచెం పెద్ద ఇల్లు కావాలి. ఒక పిల్లడు పుట్టాడు, 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు కంటున్నావు. ఇప్పుడు అదే చిన్న ఇంట్లో ఉంటేనే కుదరదు, కాబట్టి నీకేమవ్వాలి, ఇంటిని పెంచాలి. అలాగా అబ్రహాము ఇస్సాకులతో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇంకా మీరు మీ టెంట్లను ఏం చేయాలి, ఇంకా విస్తారం చేయండి, తాళ్ళను దూరంగా పెట్టండి. ఎంత పెద్దది అవ్వాలి అంటే, మీ కుడివైపునకు ఎడం వైపుకు నువ్వు ఏం చేయాలి, వ్యాపించదువు. ఇప్పుడు చూడండి, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ సంతానం అన్న మాటను చూసారా, అది అండర్లైన్ చేసుకోవాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు ఏంటంటే, ఇదిగో అబ్రహాము, నీ సంతానం నుంచి ఒక ఆయన వస్తారు. అబ్రహాము కుమారుడు ఎవరు, ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబులో నుంచి చాలామంది 8 మంది ఉంటే, అందులో దేవుడు యాకోబుకి ఎంతమంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉంటే, అందులో 4వ వాడు ఎవరు, యోధా గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, యోధా గోత్రం నుంచి దావీదు వచ్చాడు, దావీదు సంతానం నుంచి యేసు ప్రభు జన్మించాడు. చూసారా, ఇప్పుడు ఆ ప్రభువుని గురించి, ఆ సంతానం గురించి మాట్లాడుతూ, నీ సంతానం అంటే యేసు ప్రభు అన్య జన్ముల దేశమును ఏం చేస్తాడు, ఆయన
స్వాధీనం చేసుకుంటాడు. అంటే నీ పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలుసా? ఈ అన్య జనాల నుంచి కూడా దేవుడు ఆయన పిల్లలుగా చేసుకొని నీ ఇంటికి తీసుకొస్తారు. చూడండి, అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అంటారు కదండి, విశ్వాసులకు తండ్రి అంటే ఆయన సువార్తను నమ్మాడు, ఆయన విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. ఎవరెవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏమని పిలుస్తున్నారండి అంటే అబ్రహాముకి కుమారులు మనం అంటారు. యూఆర్ సన్స్ ఆఫ్ అబ్రహాం. ఆయన కుటుంబంలో చేరుతున్నాం, విశ్వాసుల కుటుంబంలోకి చేరుతున్నాం అన్నమాట. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రభు మనల్ని రక్షించుకొని ఆయన కుటుంబంలోకి మనల్ని ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటున్నాడు. ఈ వాగ్దానం అండి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాంతో దేవుడు చేస్తాడు. చూడండి ఒకసారి మళ్ళీ మనం యెషయా గ్రంథం 54కు వచ్చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. చూడండి, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చూడండి, భూమి యందు సమస్త వంశములు నీ యందు ఏమవుతాయి? ఆశీర్వది. భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న ప్రతి జాతి, ప్రతి ప్రాంతంలో ఉన్న మనుషులను కూడా దేవుడు ఏం చేస్తాడట? ఎవరిని బట్టి? అక్కడ ఉన్న కరెక్ట్ మాట చెప్పాలి మీరు. భూమి యందు ఈ భూమి యొక్క సమస్త వశములు నీ యందు నీ యందు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? నీ సంతానం ముందు, నీ సంతానం నుంచి ఒక ఆయన వస్తాడు చూసారా? ఆ ప్రభువుని బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశంలో కూడా నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటండి? ఆయన యందు విశ్వసించుట ద్వారా మనలాంటి వాళ్ళకి కూడా ఏం దొరికింది? గొప్ప రక్షణ దొరికింది. ఆ రక్షణ అన్న ఆశీర్వాదం మనకు దొరికింది. మనం కూడా విశ్వాసులయ్యాం అన్నమాట, అబ్రహాము సంతానం అయ్యాం అన్నమాట, దేవుని కుటుంబంలోకి మనము చేర్చబడ్డాం అన్నమాట. నిజానికి ఈ మాటలన్నిటిని బట్టి కూడా మనం దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మీరు చదివిన ఈ సత్యం అంతా కూడా ఎక్కడ రాయబడి ఉందండి అని చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. ఫస్ట్ ఏమంటాడు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు విశ్వాస సంబంధులు అంటే అర్థం ఏంటి? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు అబ్రహాముకి ఏమవుతారట? సంబంధులు అంటే అర్థం ఏంటి? కుమారులు, వారి బిడ్డలు. ఇంకా 8వ వచనం, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అన్యజనులందరూ ఆశీర్వదింపబడదరని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. సో ప్రభు అబ్రహాముని రక్షించుకున్నాడు, అబ్రహాముకు సువార్తను తీసుకెళ్ళాడు. ఆ సువార్తను నమ్ముడి ద్వారా అబ్రహాము విశ్వాసి అయ్యాడు. ఎవరైతే ఆ సువార్తనందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా అబ్రహాముకు సంతానం అవుతారట. ఒక రకంగా చెప్పాలంటే ఆ విశ్వాస కుటుంబంలోకి చేర్చబడుతున్నాం. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ కుటుంబంలోకి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్, వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుటుంబంలోకి మనం చేర్చబడ్డాం. అసలు ఆ మాటను బట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఎక్కడో దూరస్తుని అన్యజనుణ్ణి, ఎవరెవరో కూడా నాకు తెలీదు, అలాంటిది నీ సువార్తను నా దగ్గర తీసుకొచ్చి దేవా ఆ విశ్వాసాన్ని నాలో పెట్టి నన్ను కూడా గెలుచుకొని నీ కుటుంబంలోకి నన్ను చేర్చుకున్నావు. సో ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో నీ సంతానము అన్న మాట ఉంది చూసారా? ఆ నీ సంతానం అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఆ మాట? యేసు ప్రభు. ఎవరండి? ఒకసారి చదవండి మళ్ళీ. 54:3, కుడివైపునకు ఎడవైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకుని. నీ సంతానం అంటే అబ్రహాము నుండి వచ్చిన సంతానం. ఎవరు ఇంతకీ? ఇప్పుడే అనుకున్నాం కదా, యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అన్యజనుల్లో ఉన్న నిన్ను నన్ను కూడా స్వాధీనపరుచుకున్నాడు అంటే రక్షించుకున్నాడు. రక్షించుకొని ఆ కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతో స్తుతులు చెల్లించాలి.
రెండోది, ఇక్కడ మనం దేవుని స్తుతించడానికి రెండో కారణం ఏంటంటే, ఆయన మనం చేసిన సిగ్గుమాలిన పాపాలని ఆయన క్షమించాడు. మనం చేసిన సిగ్గుమాలి పాపాలను ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఈ మాట ఎందుకండి అన్నారు అంటే 4వ వచనం చూడండి. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చేసిన పనులు బట్టి నీకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది అనమాట. అంటే సిగ్గు లేకుండా చేసిన పనులు. ఇంకా చూడండి, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైద్యవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు నీ బాల్యంలో ఎన్నో పాపాలు చేసావు, నీ యవనంలో ఎన్నో పాపాలు చేసావు. వాటి గురించి ఆలోచిస్తుంటే నీకు ఎంతో సిగ్గు, అవమానం కలుగుతుంది. అయ్యో ఏంటి, ఎంత అసహ్యంగా బ్రతికానా, ఎంత భయంకరమైన పాపాలు చేశానా, అవన్నీ ఒక్కసారి తుడిచేస్తే ఎంత బాగుండు, అది చేయకుండా ఉంటే ఎంత బాగుండు చెప్పి అవి చూస్తున్నప్పుడల్లా, అవి ఆలోచిస్తున్నప్పుడల్లా నీకు ఎంతో సిగ్గు, అవమానం కలుగుతుందే. ప్రభు పిలిచి అంటాడు, నువ్వు ఇంకా సిగ్గుపడక అవసరంలే. ఎందుకు తెలుసా? నీ గతాన్ని నేను తుడిచేస్తున్నాను, ఇంక నేను మళ్ళీ జ్ఞాపకము చేసుకోను. దేవుడు మన పాపాలని ఎంతగా శుద్ధి చేస్తాడంటేనండి, ఇంకా మళ్ళీ ఆయన వాటిని జ్ఞాపకము చేసుకోడు అనమాట. అదే అంటున్నాడు, నువ్వు ఇంకా సిగ్గుపడనక్కర్లే, ఇంకా ఆ విషయాన్ని నేను జ్ఞాపకము చేసుకోను. చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, తండ్రి అతడు చేసిన పాపాలన్నీ కూడా ఎత్తాడా? ఒరే నీకు ఎంత ఇచ్చానురా, నువ్వు ఎంత నష్టం చేసి తెలుసా, నువ్వు నాకు, నీ వల్ల ఎంత అవమానం వచ్చింది తెలుసా నాకు, ఇవేమైనా ఎత్తాడండి? ఏమి ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? తన గతాన్ని అంతటిని ఒక్కసారి క్షమించేశాడు, తుడిచేశాడు, అంతే. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు, నువ్వు అర్థం చేసుకున్నావా, అంతే చాలు. ఏమండి, ఇలాంటి క్షమాపణే మనం కూడా నేర్చుకోవాలండి. గతంలో ఎవరైనా బాధ పెట్టారా, నువ్వు క్షమించామంటే అర్థం ఏంటి? ఇంకా మళ్ళీ వాటిని జ్ఞాపకము చేసుకో. వన్స్ వైప్ ఆఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, వైప్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక రబ్బర్ పెట్టుకొని మనం పెన్సిల్తో రాసింది నీట్గా తుడిసేసాం అనుకోండి, అదే రబ్ చేసాం అనుకోండి, దాని మీద ఉన్నది ఏమవుద్ది? చెరిగిపోద్ది మొత్తం. చూసారా? దాని తర్వాత అక్కడ ఏమి రాసామన్నది కూడా నీకు కనిపించదు. అలాగా మనం క్షమించాలి, ఎందుకంటే ప్రభు మనల్ని అలాగా క్షమించాడు. అంటున్నాడు, నువ్వు ఎంత భయంకరమైన పాపాలు నేను క్షమించానంటే, వాటి గురించి నువ్వు ఆలోచిస్తే నీకే సిగ్గు అనిపిస్తుంది, నీకే అసహ్యం అనిపిస్తుంది. అలాంటి నీచమైన పాపాలు చేసావు, నేనేం చేశాను? తుడిచేశాను, క్షమించేశాను. ఆయన క్షమాపణలో ఉన్న శక్తి అలాంటిదండి. అసలు యెషయా గ్రంథంలోనే ప్రభు యొక్క క్షమాపణ ఎంత లోతైందో అర్థం చేయించడానికి అనేకమైన వచనాలు ఉన్నాయి. ఒక 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి చూడండి, యెషయా గ్రంథం 1:18. మనకు తెలిసిన వచనాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె అంటే అర్థం చూడండి, మీ పాపములు ఎర్రమైనా సరే నేను ఎలాగ కడిగేస్తాను? హిమం వల్లే తెల్లగా అవుతాయి. అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందున్న ఆ ఎరుపు లేకుండా చేస్తాను నేను, అంటే అంతగా నేను ఏం చేస్తాను? క్షమిస్తాను. ఇప్పుడు చూడండి, అదే యెషయా గ్రంథం కొంచెం ముందుకు వెళితే 38:17 యెషయా గ్రంథం 38:17 అంతా చదవనవసరం లేదు, ఆఖరి లైన్ చదివితే సరిపోద్ది. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి అన్న. ఆ మాట చూసారా? దేవుడు మన పాపాలను ఎక్కడేసాడట? వీపు వెనుక తట్టు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మన శరీరంలో అన్ని భాగాలు మనం చూసుకోగలమేమో కానీ ఒక్కడ చూసుకోలేము. ఏది? మన వీపును మనం చూసుకోలేము కదా. దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని నేను ఎక్కడేసాను తెలుసా? నా వీపు వెనుక తట్టు. అంటే అర్థం ఏంటి? నేను మళ్ళీ దాని వైపు చూడను. అంటే నేను మళ్ళీ జ్ఞాపకము చేసుకోను. దేవుని క్షమాపణ అంత లోతైనది. ఒక్కసారి క్షమించాడంటే ఆయన మైండ్లోంచి తీస్తున్నాడు అనమాట, మళ్ళీ ఆయన జ్ఞాపకము చేసుకోడు అనమాట. మనం అలాంటి క్షమాపణ నేర్చుకోవాలి, ఎందుకంటే మనం అలాంటి క్షమాపణ పొందాం కాబట్టి. ప్రభు మన పాపాన్ని ఆ రీతిగా క్షమించాడు. పాపానికి శిక్ష ఉంది, కానీ ఆ శిక్ష ఆ సంతానమైన యేసు ప్రభు ఆయన శిక్ష భరించి నీకు నాకు అంత గొప్ప క్షమాపణ ఆయన అనుగ్రహించాడు. ఇంకో విషయం చెప్తానండి, ప్రభు
మన పాపాన్ని క్షమించాడు అన్న విషయం మనకు అర్థమైతే ప్రభుని ఎక్కువ ప్రేమిస్తాము మనం. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రభు మన పాపాలు క్షమించాడన్న సత్యం మనకి అర్థమైతే మనం ప్రభువుని ఎక్కువ ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఈ విషయం ఎలా చెప్పారండి అంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలోనండి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆవిడ ఉంది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనం చూడండి. లూక్ 7:37 నుంచి చూద్దాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసుకొని. చూడండి సీన్ ఆలోచించండి. ప్రభు ఒకరింటికి భోజనానికి వెళ్ళాడు, ఒక పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తెలుసుకుందంట ప్రభు వచ్చాడని. ఈమె పాపాత్మురాలు ప్రభు దగ్గరకు వచ్చింది, ఒక అత్తరు తీసుకొని వచ్చిందంట. అంటే అత్తరంటే మంచి సెంట్ బాటిల్ తీసుకొని వచ్చింది. కన్నీళ్లు విడుస్తుందంటండి, కాళ్ళ దగ్గరే కూర్చుంది, కన్నీళ్లు విడుస్తుంది. ఆ కన్నీళ్లు పాదాలమే పడుతున్నాయంట. ఒక పక్కన అత్తరు పోస్తుంది. అయితే తను చేసింది, ఆయన తన తల వెంట్రుకలతో ఏం చేసిందంట? పాదములను తుడిచి పాదములు ముద్దు పెట్టుకుంటుందంట. ఈ లోపల ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఆ పక్కన పరిసెడు చూస్తున్నాడు. చూసి అసహించుకుంటాడట. చి ఇదంతా భయంకరమైన పాపాత్మురాలు, దాని బతుకు నాకు ఎవరికి తెలియదు, అంత భయంకరాలు వచ్చి ప్రభుని అలా కాళ్ళ దగ్గర ఉండి అలా చేస్తూ ఉంటే ఆయనేంటి అసలు పొమ్మంటలేదు, పాపాత్మురాలు చీ అని అసహించుకుంటున్నాడు అనమాట. ఈ లోపల ప్రభుకి ఆ పరిసెడు మనసు తెలుసా తెలీదా? తెలుసు. అప్పుడు ఆయనతో ఒక ఉపమానం చెప్తాడనమాట. ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఎక్కడ రాస్తుందంటే 41 చూడండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారాలను మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడో అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, అతను అందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడట. అందులో 2 ఉన్నారట. ఒకడికేమో 500 దేనారాలు ఇచ్చాడట అప్పు, ఇంకోటికేమో 50 దేనారాలు ఇచ్చాడంట. అయితే తెర ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు తీర్చే పరిస్థితుల్లో లేరు. సో ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని కూడా క్షమించేశాడట. క్షమించేసిన తర్వాత అప్పుడు అడుగుతాడనమాట, ఇదిగో ఇద్దరిలో అప్పించడంలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే వెంటనే వాడే అంటాడంట. ఎవరు? ఈ పరిసయుడు. ఎక్కడంటే 40 సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించమని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారం పాపంలో క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. పాయింట్ మీకు అర్థమైపోయిందా? ఆమె విస్తారమైన పాపాలు చేసింది. తన ఎన్ని పాపాలు చేసిందంటే తనకు ఒక పేరు పెట్టేశారు. ఏంటి? పాపాత్మురాలైన స్త్రీ. స్టాంప్ వేసేసారన్నమాట. ఇది భయంకరాలు, దుర్మార్గరాలు, అసలు సమాజంలో ఉండడానికి కూడా అర్హులు రాలు కాదు. ఏం పాపాలు చేసిందో మొత్తం మీద అంత అసహించుకుంటున్నారనమాట. కానీ అలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేసేసాడు? ఎంత క్షమించాడంటే ఇంకా ఆమె వైపు చూస్తున్నప్పుడు నీ గతం ఇంక లేదు, నువ్వేం చేయలేదు అన్నట్టుగా తన గతాన్ని అలా తుడిచేశాడనమాట. నువ్వు అరే అసలు నీ గతమేం లేదే, నిన్ను అసలు నువ్వు ఇవన్నీ చేసినట్టే లేదే అన్నట్టుగా తన గతాన్ని అంతటిని ఏం చేశాడు? ఒకసారి తుడిసేశాడు. అసలు ఆమెకు అది ఎంత విలువ అర్థమైంది, ఆ పాప క్షమాపణ.
కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కన్నీళ్లు విడుస్తుందంట, అత్తరు పోస్తుందంటండి, తల వెంట్రుకలతో తుడుస్తుందంటండి, ముద్దు పెట్టుకుంటుందంట. ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుందండి అంటే తనకు తెలుసు తన విస్తారమైన పాపాలు ప్రభు ఏం చేశాడు, క్షమించాడు. నిజంగానండి మన బ్రతుకంతా ఒక్కసారి ఆలోచిస్తుంటే మనకే సిగ్గు అనిపిస్తుంది. చిచి ఎంత అసహ్యమైన బ్రతుకు బతికానా అని అంటూ అనిపిస్తుంది. కానీ ప్రభు ఎలాంటి సిగ్గుమాలిన జీవితాన్ని నన్ను క్షమించాడని నీకు అర్థమైతే ప్రభుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తావు, ఇంకా ఎక్కువగా మనసారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావు అన్నమాట. ఇప్పుడు 2 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆయన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. అబ్రహాము కుమారులు అంటున్నాడు, దేవుని కుమారులు అంటున్నాడు. ఆయన గుడారాన్ని పెద్దది చేసి సైతం నిన్ను నన్ను ఆయన కుటుంబంలోకి చేర్చుకున్నాడు. రెండోది మనం చూస్తున్నాము, ఆయన మన సిగ్గుమాలిన పాపాలంతటినీ, సిగ్గుమాలిన గతాన్నంతటినీ కూడా ఆయన క్షమించాడు. చూసారా, అసలు దాన్ని బట్టే మనం ఆయన ఎంతో స్తుతులు చెల్లించాలి. న్యాయంగా అయితే శిక్ష పడాలి, కాదు శిక్ష యేసుప్రభు శిలువలో మన కోసం ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా మన గతాన్నంతటిని కూడా, సిగ్గుమాలిన గతాన్నంతటిని కూడా ఆయన తుడిచేశాడండి, తుడిచేశాడు. అందుబట్టే మనం ప్రభుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. మూడోది, ప్రభు మనం క్షమించడం మాత్రమే కాదు, ఇంకా క్షమించాను పో అవతలకి అందం కాదట, ఆయనే మనకు భర్తగా ఉంటాడట. ఆయనే మనకు ఎలా ఉంటాడట అండి, భర్తగా ఉంటాడంటండి. ఎలాగ చెప్పారండి అంటే ఇప్పుడు మళ్ళీ చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. చూడండి 5వ వచనం ఎంత లోతైనదంటే, దేవుడు మనల్ని ఎంతగా పట్టించుకుంటాడంటే ఆయన అంటున్నాడు, ఒక భార్యకు భర్త ఎలాగైతే ఉంటాడో, భర్త ఆమెను ప్రేమిస్తాడు, భర్త తనకి ఏ కష్టం వచ్చినా భార్య బాధ్యతను కూడా మొత్తం అంతా ఆయన తీసుకుంటాడు. కాదు, దేవుడే మనకు ఎలా ఉంటాడంటండి, ఒక భర్తగా ఉండి, ఒక హస్బెండ్లా ఉండంట. ఆయనే మనల్ని పట్టించుకుంటాడు, మన ఎడల శ్రద్ధ వహిస్తాడు. ఏమండి, బైబిల్లో ఫస్ట్ భర్త ఎవరండి? బైబిల్లో ఫస్ట్ భర్త ఆదాము. ఈ ఆదాము ఎలాంటోడు? ఉట్టప్పుడు పాటలు పాడాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని చెప్పి బాగా పాటలు పాడాడు. సమస్య వచ్చింది, ఇద్దరు కలిసి తప్పు చేశారు, పాపం చేశారు. ఇప్పుడేమో చెట్టు చాటును దాక్కుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఆదాం ఆదాం ఎక్కడున్నావు అంటే బయటకు రావట్లే, చెట్టు చాటును దాటుకున్నాడు. ఈ లోపల దేవుడికి అర్థమై, ఆయన తెలియదు ఏముంది, ఇదిగో నేను వద్దన్న పండు నువ్వు తిన్నావా అని అంటే ఏమనాలి మామూలుగా అయితే? అవును నాయన తప్పు అయిపోయింది, క్షమించండి, తినేసాను అదే అని అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? నీవిచ్చావే ఆ స్త్రీ, ఆవిడ వాళ్ళు ఇదంతా అయింది, ఆవిడిచ్చింది అంటే అర్థం ఏంటంటే నువ్వు నన్ను ఏమనొద్దు, ఆవిడ శిక్షించు, ఇదంతటి కారణం ఆవిడ అని చెప్పి తప్పించుకుంటున్నాడు. నన్నేమనొద్దు కానీ ఆవిడ శిక్షించు అంటున్నాడు అనమాట. అది మొదటి భర్త చేసిన పనులు. కానీ మనకు ఉన్న ఈ రెండో ఆదాం యేసు ప్రభు, ఆయన మన భర్తగా ఉన్న ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన తండ్రి దగ్గర నించొని అంటాడు, నా వధువుని ఏమనొద్దు, నన్ను శిక్షించు, నన్ను శిక్షించు. అదండి మన ప్రభుకున్న ప్రేమ. నేను ఆ దెబ్బలన్నీ నేను తింటాను, ఆ అవమానాన్ని నేను భరిస్తాను, నేను ప్రాణం పెడతాను, నన్ను శిక్షించు తండ్రి, నా వధువుని ఏమనొద్దు. అదే ఆయన ప్రేమ. ఆయన తప్పించుకునే భర్త కాదు, అప్పగించుకునే భర్త. మన కోసం ఆయన ఏం చేస్తున్నాడండి? తన్ను తానే అప్పగించుకునే భర్త ఆయన. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు ఎలా ఉంటాడు? సృష్టించిన వాడు అని ఎందుకు మాట అంటున్నాడు తెలుసా? సృష్టించిన వాడు అన్నమాట. దీన్ని ఆత్మీయంగా శారీరకంగా కూడా ఆలోచించాలి. సృష్టించిన అంటే శారీరకంగా కూడా దేవుడే మనల్ని ఏం చేశాడు? సృష్టించాడు. అంటే నీ గురించి అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. అంతేకాకుండా ఆత్మీయంగా కూడా నిన్నేం చేశాడు? సృష్టించాడు. ఆత్మీయంగా అంటే నూతన సృష్టిగా చేశాడు. ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? నీ స్వభావాన్ని ఆయన ఏం చేశాడు? మార్చాడు. శారీరకంగా సృష్టించాడు కాదు, నూతనంగా ఆయన సృష్టించాడు. పాతవి గతించిపోయింది, పాత స్వభావాన్ని తీశాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. అలాంటి నీ సృష్టికర్త నీకు ఎలా ఉంటాడు? ఆయన భర్తగా ఉంటాడు. ఇంకోటండి, ఈయన సామాన్యుడు కాదు. ఈ భర్త బలహీనుడు లేకపోతే చేతగానోడు కాదట. ఆయన గురించి ఏముందో చూడండి, 5వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పేరు ఏంటంటే అండి, సైన్యములకే
అధిపతి. ఆయన ఆజ్ఞిస్తే ఆయన గొప్ప సైన్యం ఉంది. దేవదూతలు, కోట్లాది దేవదూతలందరూ ఆయన సైన్యం. ఎలాంటోడని ఆయన మాట వినాల్సిందే అనమాట. సైన్యములకే అధిపతి. అలాంటి ఆయన నీకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు భర్తగా ఉన్నాడు. నీకు ఏ కష్టం వచ్చినా నిన్ను ఆదుకోవడానికి ఆయన భర్తగా ఆయన ఉన్నాడండి. ఈ సమయంలో కూడా దేవుడే నీకు నాకు ఎలా ఉన్నాడండి? ఒక భర్తగా. ఒక భార్యకు భర్త ఎలా ఉంటారో దేవాతి దేవుడే మనల్ని పట్టించుకుని, మన గురించి ఆలోచించి, శ్రద్ధ వహించి, మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, విడువని ప్రభుగా, ఎడబాయని భర్తగా ఆయన ఉన్నాడు. ఒక దగ్గర అంటాడు ఏక శరీరం అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో దేవునికి మనకున్న సంబంధాన్ని దేంతో పోల్చాడు? ఆ పదం ఏంటండి? ఏక శరీరం. మీరిద్దరు గారు ఏంటట? ఏక శరీరం అంటున్నాడు. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఎంత అన్యోన్యమైపోయామంటే, దేవుడు ఎంత అన్యోన్యమైన సంబంధం ఇచ్చాడంటే, మనం ఇప్పుడు చూడండి, ఒక 2 కాగితాలు ఉన్నాయండి. 2 కాగితాలు మధ్యన గమ్ పెట్టేసి మనం అతికించేసాం అనుకోండి, బాగా ఎండిపోయిన తర్వాత మీరు మళ్ళీ విడదీయడానికి ప్రయత్నించండి, చిరిగిపోతాయేమో కానీ 2 దూరం అవ్వవు. చూసారా? అలాగా దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం ఎంత అన్యోన్యమైందంటే అది విడదీయలేని అలాంటి అన్యోన్యమైన సంబంధం. ఆయన ఎప్పుడు కూడా నిన్ను నన్ను విడిచిపెట్టడు. యేసు నా చెయ్యి నీ చెయ్యి విడిచిపెట్టడు, ఆయన పట్టుకునే ఉంటాడన్నమాట. సో ఆయనే మనకు భర్తగా ఉంటాడన్నమాట. ఏ కష్టం వచ్చినా ఆయనే నించుంటాడు, ఆయనే నిలబడతాడు. అంతగా పట్టించుకున్న ఆ ప్రభునే మన స్తుతులు చెల్లించాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నామండి. ఒకటేమో ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు, ఆయన మన పాపాన్ని క్షమించాడు, సిగ్గుమాని పాపాన్ని అంతటిని కూడా క్షమించాడు. 3వది ఆయనే మన పట్టించుకునే భర్తగా ఆయన మనకు ఉన్నాడండి. 4వది కోపిస్తాడు కానీ వాత్సల్యత చూపిస్తాడు. అది 4వ పాఠం. కోపించుచునే మన ఎడలు ఏం చూపిస్తాడటండి? వాత్సల్యత. ఇది ఎలా చెప్పారండి అని అంటే మీరే చూడండి. నెక్స్ట్ వచనం 6వ వచనం నుంచి చదువుదాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చినాడు, విడవబడి దుఃఖక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించిందని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. చూడండి, వెయిట్ ఇక్కడ వరకు చదువుకుందాం. సో 8వ వచనంలో కూడా చూడండి, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. సో ఈ వాత్సల్యం అన్న మాట 2 సార్లు మనం చూస్తాం. 7వ వచనంలో ఉంది, 8వ వచనంలో కూడా ఉంది. చూడండి, 7వ వచనంలో ఏముంది? నిమిషమాత్రమే నేను విసర్జించింది గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తానండి. 8వ వచనంలో కూడా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపించదు. వాత్సల్యము అంటే అర్థం ఏంటి? వాత్సల్యం మరొక అవకాశం ఇవ్వటం. మళ్ళీ మనకేమివ్వడం అంట? అవకాశం. కోపం తెచ్చుకున్నాడు, శిక్షించాడు, తరిమాడు, మళ్ళీ అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఇవ్వటమే ఏంటండి? వాత్సల్యత చూపించటం, మళ్ళీ అవకాశం ఇవ్వటం. దేవుడు మన జీవితంలో కూడానండి ఒక్కొక్కసారి నిమిషమాత్రము మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? విసర్జిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా జరిగింది చూడండి, 6వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చినాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు. విడవబడ్డాడు అంటే అర్థం ఏంటంటే పురుషుడే భార్యను ఏం చేశాడట? విడిచాడు. ఎందుకు? ఏదో తప్పు చేసింది, దూరం పెట్టాడు. అయితే తను దుఃఖక్రాంతురాలైంది, తన పశ్చాత్తాపడింది. భార్యను పురుషుడు ఏం చేశాడట? మళ్ళీ రప్పించాడు. ఇంకా మళ్ళీ చూడండి, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు తృణీకరించాడు. తను చేసిన తప్పును బట్టి తృణీకరించాడు, గిడా అని అన్నాడు. కానీ అదే భర్త మళ్ళీ ఏం చేశాడట? రప్పించాడు. ఇప్పుడు చూడండి, యెహోవా నిన్ను పిలుచుచున్నా. ఆ పిలవటమే ఏంటంటే దేవుడు మన ఎడలు ఏం చూపించినట్టు? వాత్సల్యం చూపించినాడు. 7వ వచనం, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యంతో నిన్ను, గొప్ప వాత్సల్యతను చూస్తాడంటండి. మన జీవితంలో అనేక సార్లు దేవుడు మన ఎడలు ఎంతో వాత్సల్యత చూపించడం నిజమే. ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టాం, ఆయన కూడా మనల్ని శిక్షించాడు, కఠినంగా
ఉన్నాడు మన జీవితంలో. అనారోగ్య పరిస్థితితో, ఒక ఇబ్బంది, ఒక సమస్య మన జీవితంలో పెట్టాడు. అయితే మనం దుఃఖక్రాంతులు అయ్యాం అన్నమాట. తప్పు తెలుసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత కోపంతో ఆయన శిక్షించాడో అంతకంటే గొప్ప వాత్సల్యంతో ఆయన మళ్ళీ మనల్ని ఏం చేశాడట, పిలుచుకున్నాడు, చేర్చుకున్నాడు. రా 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 అని. తండ్రి తన కుమారులు ఎడ్లా జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు వారి ఎడ్లా జాలి దేవుడు మన ఎడ్లా జాలి చూపించి మళ్ళీ అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. నిజంగా అసలు దాన్ని బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు, విగ్రహారాధన అవి ఎక్కువైపోయి దేవుడు 70 సంవత్సరాలు అదేంటది బబులోను చెరలోకి వారిని పంపించాడు. అయితే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. అంతేనండి, ఒకానొక రోజున కళా నిజమా అన్నట్టుగా గొప్ప అద్భుత కార్యం చేసి మళ్ళీ తిరిగి కోరేష్ అన్న రాజు ఏం చేశాడు, వెళ్ళండి మీ దేశానికి ఇంకెళ్ళండి అని చెప్పి పంపించేశారు. అప్పుడే వాళ్ళు కీర్తన 126 రాస్తారన్నమాట. కళా నిజమా అన్నట్టుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మా జీవితంలో చేశాడు. ఏంటిది అసలు, మేము కలకరిన వారి వలె ఉంటిమి అంటున్నాడు అన్నమాట ఆ కీర్తన 126లో. సో దేవుడు మన జీవితంలో కూడా ఎంతో వాత్సల్యత చూపించే దేవుడు. ఈవెన్ కీర్తన 30లో కూడా మనం చూస్తాం, దావీదు కొంచెం గర్వించాడు. నేను ఎన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని అని చెప్పి చాలా గర్వించాడు. అయితే దేవుడు ఏం చేశాడు, ఒక్కసారి తన ముఖాన్ని దాచుకున్నాడు. అంతేనండి, ఆయన జీవితంలో ఎంతో కలత వచ్చింది. ఆ కలత ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళు గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతింతునా, ఆ మాటలు ఎందుకన్నాడు, గొయ్య ఈ మాటలు ఎందుకు వచ్చాయి అంటే ఇంక చావు అంచుల్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే దేవుడు కోపం చూపిస్తే ఆ రేంజ్లో ఉంటుంది. దేవుడు కానీ కోపం చూపిస్తే గొయ్యి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే అర్థం ఏంటి, చావు అంచుల్లోకి తీసుకెళ్తాడు ఒక్కసారి దేవుడు. అంతే బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు బ్రతిమాలాడంట దేవుణ్ణి, నా దేవుణ్ణి నేను బ్రతిమాలు కొంటిని, దేవా నా ఎడల కనికరించుము అని చెప్పి ఎంతో బతిమాలితే దేవుడంట తన అంగలార్పును నాట్యముగా మార్చాడట. గోనె బట్ట తీసేసి సంతోష వస్త్రాన్ని ఇచ్చాడంటండి. దేవుడు మన జీవితంలో కూడా రాత్రి వస్తుంది, తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఉదయం వస్తుంది, పగలు వస్తుంది. అలాగే రాత్రి అంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఉదయం అంత సంతోషాన్ని మళ్ళీ దేవుడు మనకి ఇస్తాడు. అదే వాత్సల్యత, అదే వాత్సల్యత. శ్రమ ఒప్పుకున్నాడు, పాఠం నేర్చుకున్న వెంటనే మళ్ళీ ఎంతో సంతోషాన్ని మళ్ళీ మనకి ఇస్తాడు. భక్తుడు ఇక్కడ అదే రాస్తున్నాడు, మన జీవితంలో అన్నట కోపించినా సరే మన ఎడల ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఏంటండి మనం నేర్చుకున్నాం 4 విషయాలు చెప్పగలరా? మొదటిది, ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. నిజమే, ఎక్కడ వాళ్ళమో లోకంలో సాతాను యొక్క రాజ్యంలో లాంటి మనల్ని పట్టుకొని ఆయన ఏరుకొని రక్షించి ఆయన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. రెండోది, మన పాపానంతటినీ క్షమించాడు. ఆయన అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు. మన జీవితానికి ఎలా ఉన్నాడంటే ఆయనే మనకు భర్తగా ఉన్నాడు. ఆయన పట్టించుకునే శ్రద్ధ వహించే భర్తగా మనకున్నాడండి. నాలుగోది, కోపిస్తున్నాడు, మళ్ళీ మన ఎడల ఎంతో వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ లెసన్స్ చూడండి. ఐదోది, ఈ లోకానికి త్వరలో ఒక తీర్పు రాబోతుంది. లోకానికి ఏం రాబోతుంది? తీర్పు. ఆ తీర్పు ఎంత ఘోరమైందంటే బైబిల్లో ఫస్ట్ టైం లోకమంతటికి దేవుడు తీర్పు తీర్చింది ఎప్పుడు? నోవాహు. ఆ నోవాహు కాలపు టైంలో జరిగిన తీర్పు ఈ రాబోయే తీర్పుకి ముందు రుచి లాంటిదన్నమాట. ఆ టైంలో దేవుడు లోకమంతటికి ఏం పంపించాడు? జలప్రళయం పంపించి చంపేశాడు. కానీ ఈసారి జలం రాదు, వాటర్ కాదు వచ్చేది, ఈసారి అగ్గే మొత్తం తగలబడిపోద్ది అనమాట. దేవుడు లోకానికి అలాంటి అగ్గి పంపించిపోతున్నాడు అనమాట. ఆయన ఉగ్రతను పంపించిపోతున్నాడు, మొత్తం కాలుస్తాడు. అయితే ఆ టైంలో నోవాహు ఎడల ఏం చూపించాడు దేవుడు? కృప చూపించి ఆ ఉగ్రత నుంచి ఆయన ఏం చేశాడు? తప్పించాడు. అదే రీతిలో దేవుడు అంటాడు, నోవాహుకు ఏ రీతిగా అయితే ఆ శిక్ష నుంచి ఉగ్రతను తప్పించాను, లోకానికి రాబోయే ఆ తీర్పు నుంచి నేను కూడా నేనేం చేస్తాను? కాపాడుతాను, తప్పిస్తాను. ఎంత గొప్ప ప్రమాణం దేవుడు మనకు చేస్తున్నాడో చూడండి. అది మనం ఎక్కడ చూస్తామండి అంటే 9-10 వచనాల్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మనకు వర్సెస్ క్లియర్గా కనబడతాయి. ఇక్కడ 9వ వచనం, నోవాహు కాలమున జలప్రళయమును గూర్చిన నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి
ఇక నువ్వు పొరుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. నా కోపము, నా ఉగ్రత నీ మీదకి ఇంకా రాదు. ఎందుకంటే ఆ ఉగ్రత ఎవరు తీసుకున్నారు? మన పాపం పైన ఉన్న దేవుని ఉగ్రత ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఆ ఉగ్రత నీ మీదకి ఇంకా రాదు అని చెప్పి నీకు ఒట్టు పెడుతున్నాను అంటాడు. ఇంకా నెక్స్ట్ చూడండి 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్రిల్లినను నా కృప నిన్ను విడిచి. ఈ లైన్ అండి, పర్వతాలు తొలగిన మెట్టలు తత్రిల్ల. అసలు ఈ లైన్ దేనికోసం మాట్లాడుతున్నారండి అంటే భవిష్యత్తులో రాబోయే భయంకరమైన ఉగ్రత. పర్వతాలే తొలగిపోతాయంటండి. అంటే అర్థం ఏంటి? ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నమాట. ఆయన ఉగ్రత వచ్చినప్పుడు అంత కరిగిపోద్దంటే. ఇప్పుడు చూడండి, కొలిమిలో ఎంత ఇనుము కూడా ఏమవుతూ ఉంటుంది? కరిగిపోద్ది. చూసారా? అలాగ దేవుని ఉగ్రత కంటండి ప్రపంచం అంతా కూడా కరిగిపోద్దంటండి ఆ వేడికి, ఆయన ఉగ్రతకి. అలాంటి టైంలో దేవుడు మనకిచ్చిన మాట ఏంటో తెలుసా? ఆ ఉగ్రత నిన్ను మాత్రం తాకదు. ఆ టైంలో ఓడలో ఉన్న వాళ్ళకేమో భద్రత, ఓడ బయట ఉన్న వాళ్ళకేమో ఉగ్రత, శిక్ష. అలాగే యేసు ప్రభు నమ్ముకున్న నీకు నాకు భద్రత. ఆయనలో లేని వారికి ఏముంటుందండి? ఉగ్రత, శిక్ష ఉంటుందన్నమాట. అయితే దేవుడు మనకిచ్చిన ఆ మాట ఏంటంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తినను నా కృప నిన్ను విడిచి. కృపా సత్య సంపూర్ణుడు ఎవరండి? యేసు ప్రభు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచావు, ఆయనలోకి నువ్వు వచ్చావు, ఆయనలో నీకు పాపక్షమాపణ దొరికింది, ఆయనలో నీకు గొప్ప రక్షణ దొరికింది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఆ టైంలో నోవాహు ఎలాగైతే ఉగ్రత నుంచి తప్పించుకున్నాడో అలాంటి విలువైన రక్షణే నేను నీకు కూడా ఇస్తాను. ఆ ఉగ్రత నీ మీదకి రాదు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మాట ఇచ్చారనుకోండి, మనం ఏమంటామంటే మనిషి మాట మీద నమ్మకం లేక ఒక కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వండి అంటాం. ఎందుకంటాం ఆ మాట? ఇప్పుడు సపోజ్ మీరే ఒకరికి ఎవరో 10 లక్షలు అప్పు ఇచ్చారండి అని అంటే, మీకు ఎందుకంటే నేను 3 నెలలు తీర్చేస్తానండి అని అంటాడు. ఎందుకులేండి, ఎందుకు వచ్చింది గొడవ? మీరు ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టేవ్వండి అంటాం. ఎందుకు? రేపు ఉదయం 3 నెలలు అయిన తర్వాత ఏం 10 లక్షలు అని అన్నాడు అనుకోండి, మనం ఏమైపోతాం. కాబట్టి మనకి డౌటు కదండి. మరి దేవుడు అండి, ఆయన ఎంత మంచి దేవుడు అంటే, దేవుడు ఆయన ఇచ్చిన మాటకి ఆయనే సంతకం పెట్టి ఒక మాట అంటున్నాడు. ఏ రకంగా ఆయన సంతకం పెట్టాడండి అంటే, ఆయన ఒకటి అంటున్నాడు చూడండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఒక నిబంధన చేశాడట. ఏ నిబంధన తెలుసా? ఆయన వెయిట్ శిష్యులతో ప్రభురాత్రి భోజనం చేస్తున్న టైంలో ఒక మాట అంటాడు, ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఆ విషయం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక నిబంధన, రక్తం వల్ల క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసా? ఆయన బ్లడ్తో సంతకం పెడుతున్నాడు. ఏంటంటే, నేను నీ మీద సమాధానాన్ని చూపిస్తాను కానీ శిక్షను చూపించను. అదే అన్నాడు కదా. ఇది ఏ నిబంధన అంట? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను లోకానికి ఉగ్రతను తీసుకొస్తున్నప్పుడు లోకమంతటికి శిక్ష, వాళ్ళకు ఉగ్రత ఉంటుంది, న్యాయమైన శిక్ష వేస్తాను, కానీ నీతో మాత్రం నేను సమాధానంగానే ఉంటాను. నీ మీదకి నా శిక్ష రానివ్వను, నీ మీద నేను కృపను చూపిస్తాను. రాహాబు గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? రాహాబు కూడా ఏమని అడుగుతుంది, మీరు ఈ దేశానికి వస్తారు, ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఎరుకోనంతటి కూడా నాశనం చేస్తారు, నన్ను నా కుటుంబాన్ని మాత్రం ఏం చెయ్యొద్దు అని చెప్పి అని అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారు, అయితే ఓ పని చేయండి, మీరు ఇంట్లోకి వెళ్ళి ఈ ఎర్రటి దారాన్ని కట్టండి, ఎప్పుడైతే ఆ ఇంటికి ఎర్రటి దారం ఉంటుందో ఆ ఇంటికి మేము రాము, మొత్తం దేశం అంతటిని నాశనం చేస్తాం కానీ మిమ్మల్ని మాత్రం మేమేమీ చేయము అంటాం కదా. సేమ్ థింగ్ యేసు ప్రభులో ఉన్న మనకండి, లోకమంతటికి కూడా శిక్ష వచ్చినప్పటికీ కూడా నోవాహు ఎలాగైతే తప్పింపబడ్డాడో, రాహాబు కుటుంబం ఎలాగైతే తప్పింపబడిందో, ఆయనలో ఉన్న నీకు నాకు మాత్రం సమాధానం ఉంటుంది అంతే కానీ, క్షేమం ఉంటుంది కానీ
కృప ఉంటుంది కానీ ఆయన ఉగ్రత మాత్రం రాదనమాట. అందుకోసం యేసు ప్రభునంద వారికి ఏ శిక్షావిధి లేదు. చాలామంది అనుకుంటారు రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ నరకంలో ఎత్తడేమో అనుకోండి. ఆయన అంటున్నాడు కదా, ఆయన నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. నువ్వు తప్పు చేస్తే, విశ్వాసగా తప్పు చేస్తే అవసరమైతే 4 తన్ని లైన్లో పెడతాడేమో కానీ మళ్ళీ నిన్ను నరకానికి పంపించడు. అది ఆయన ఇచ్చే మాట. కాబట్టి మనం 5వదిగా దేవుని స్తుతించాల్సింది ఏంటంటే, దేవా ఈ లోకానికి వచ్చే ఆ ఉగ్రత నుంచి నన్ను ఏం చేస్తున్నావు, తప్పిస్తున్నావు. నీ అమూల్యమైన రక్తంతో నాకు నిబంధన చేశావు. సమాధానంతో కూడిన నిబంధన అది కదా. ఏ నిబంధన అది? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నావు. ఎంత గొప్ప విషయం. అసలు ఎలాగ అర్థం చేసుకుంటానండి, మనస్ఫూర్తిగా దేవుని ఏం చేస్తాను చెప్పండి, స్తుతులు చెల్లిస్తే. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ? 5. 1 ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. 2వది ఆయన మన పాపాన్ని క్షమించాడు. 3వది మన జీవితానికి ఆయన ఎలా ఉన్నాడంటండి, భర్తగా ఉండి నీ అవసరాన్ని అంతటి కూడా ఆయన తీరుస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీ గురించే చింతిస్తున్నాడు. నీ గురించి నువ్వు అసలు దాని గురించి ఆలోచించొద్దు. నీ గురించి పట్టించుకునేది నేను ఉన్నాను అన్నట్టుగా నాకు భర్తగా ఉన్నాడు ఆయన. 4వదేమో కోపిస్తాడు, కానీ మళ్ళీ ఆయన ఏం చూపిస్తాడు, వాత్సల్యత చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఎంతో వాత్సల్యత చూపిస్తున్నాడు. 5వది ఆయన లోకానికి వచ్చే తీర్పు ఉగ్రత నుంచి ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, తప్పిస్తాడు. 5 విషయాలు నేర్చుకున్నాం. 6వది మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడట, పరలోకాన్ని. ఈ ఉగ్రత నుంచి తప్పించడమే కాదు, ఒక గొప్ప పరలోకాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది ఎలా చెప్పారండి అంటే 11-12 వచనాల్లో ఉంటుంది చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. వెయిట్. ఈ ప్రయాస ఏంటి, గాలివాన చేత కొట్టబడ్డం ఏంటి, ఇదంతా ఏంటండి అంటే, ఈ లోకంలో మనకేముందంటండి ప్రయాస. ఈ లోకంలో కష్టాల వల్ల గాలివాన చేత కొట్టబడుతుంది. గాలివాన అంటే కష్టాలకి సాదృశ్యం. కష్టాల వల్ల, శ్రమల వల్ల ఆదరణ లేక కొట్టబడుతున్నాం. ఏంట్రా ఈ జీవితం అన్నంతగా కృంగిపోతున్నాం. అయితే దేవుడు మనకిచ్చిన మాట చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నేలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నేలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోడగొమ్మలములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అయ్య బాబాయ్, ఈ 11-12 వచనాలు దేనికోసం మాట్లాడుతున్నాడు? రత్నాలు ఏంటి, ఈ విలువైన రాళ్ళు ఏంటండి అని చూస్తే, ప్రభు వీటన్నిటితో ఒకటి తయారు చేస్తున్నాడంట. ఏంటి? పరలోకాన్ని. చూడండి, ఆయన వధువు అంటే, ఆయన భార్య అంటే ఆయనకి ఎంత ప్రేమో ఇక్కడ కనబడుతుంది. పరలోకాన్ని ఎందుకు కడుతున్నాడండి అంటే, నువ్వు నేను నివసించడానికి. షాజహాన్ అంట ఏంటి భార్య పేరేంటి, ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడంట. కానీ ప్రభు అంటే ఆ ప్రేమకు చూపించడానికి తాజ్మహల్ కట్టించాడు, సంతోషం. దానికి మనం టికెట్లు అవి ఇచ్చుకొని వెళ్ళి చూసుకొస్తున్నాం. కాదు, ప్రభు అంటాడు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే వాడ భార్యని, పరలోకాన్ని నేను నీకోసం సిద్ధపరుస్తున్నాను. ఆయన వధువైన మన కొరకు. ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దేంతో కడతామండి? నీకు ఎంత డబ్బు ఉన్నా సరే, మామూలుగా అయితే దేంతో కడతాం చెప్పండి? బిల్డింగ్ ఉందండి, ఏమేమి ఉంటాయి దీన్ని జాగ్రత్తగా చూస్తే? సిమెంటు, ఇసుక, కంకరాళ్ళు, ఇంకా మెటలు, ఇంకేముంటాయండి, ఐరన్. పోనీ అవన్నీ కట్టేసాం. దాని తర్వాత కొంచెం నీట్గా ఉండాలి కదండి, దానికోసం ప్లాస్టింగ్ చేయించి పుట్టి పెట్టిస్తాం. తర్వాత దానికో పెయింట్స్ కావస్తే రాయల్ పెయింట్, కొంచెం ఖరీదైన పెయింట్ వేయిద్దాం. ఇంకేం చేస్తాం చెప్పండి? అంతేనా? దాని మీద కొంచెం బంగారం ప్లేట్ ఏమి అంటించారు కదా, లేదు అంత సీన్ లేదు, మనకి ఎంత డబ్బు ఉన్నాడు కదా, మరి ఎక్కువైపోతే తప్పదు. కానీ మామూలుగా ఆలోచిస్తే మాత్రం ఎవరు చేయం కదా. కొన్ని కిందన ఏమేస్తాం కొంచెం అందంగా ఉండడానికి, కొంతమంది టైల్స్ వేస్తాం. ఇంకా డబ్బులు ఎక్కువైపోతే గ్లేజ్డ్ టైల్స్, ఆ టైల్స్ ఇటే వేస్తాం. ఇంకా డబ్బులు ఎక్కువైపోతే గ్రానైట్, మార్బుల్, లేకపోతే ఇటాలియన్ మార్బుల్, ఇలావన్నీ వేయించుకుంటూ వస్తాం. ఓకే, ఇంతే. ఎంత గింజుకుంటా ఇవే కదండి. ఇంకా క్వాలిటీ పెంచుతాం మేము.
దేవుడట పరలోకంలో వాడి మెటీరియల్ ఏంటో ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి ఆలోచిద్దాం. నేను నీలాంజనములతో నీ కట్టడను నీలాంజనములు అంటే ఏంటి అని చెప్పి స్టడీ చేశాను. ఇంగ్లీష్లో నీలాంజనములు అన్న మాటని యాంటిమనీ అని ఉంది, ఒక స్టోన్. ఆ స్టోన్ పేరు ఏంటంటే యాంటిమనీ. అది ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుందండి అంటే వైట్ సిల్వరీ లేదా సిల్వరీ వైట్ అని అన్నాడు అనమాట. సిల్వరీ వైట్ అంటే అటు సిల్వర్ వైట్ కలిస్తే ఎలా ఉంటాయి, ఆ షేడ్ వస్తుందంట. అందులోనే కొంచెం లైట్ బ్లూ కూడా ఉంటుందట అందులోనే. అలాంటి విలువైన స్టోన్స్ దేవుడు వాడతాడట. నీకు నాకు అర్థం కాదు, ఆడికి వెళ్తేనే అర్థం అవుతుంది. ఇంకా అంటున్నాడు నెక్స్ట్ ఇంకోట, నేలములతో నీ పునాదులు. పునాదులు దేంతో వేస్తాడట? నేలములు అంటే, నేలము అంటే మనకు తెలుసు ఆ భాష ఏంటి, బ్లూ కదా. దాన్ని ఇంగ్లీష్లో సెఫైర్ అంటారు అనమాట. ఆ సెఫైర్ అన్న రాళ్లతో ఆయన పునాదులు వేస్తాడట. ఇవి చాలా బలమైన స్టోన్స్, స్థిరమైన స్టోన్స్, ఇంకా పగలవన్నమాట, అంత విలువైనవి. సో సో ఇలాంటివి ఎందుకు వాడతాడంటే, ఒక పక్కన స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాడబారని స్వాస్యం కదండి అది, వాడబారని స్థిరమైన మహిమగల విలువైన ఆ మాటలు అర్థం చేయించే రాళ్ళు అనమాట. నీలాంజనములు, నీలముతో నీ పునాదులు వేస్తాను. అవేమో నీలములు అంటే బ్లూ కలర్, సెఫైర్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మాణిక్యములతో నీ కోటకొమ్మలను దేంతో చేస్తారట? మాణిక్యాలు. మాణిక్యం అన్న ఇంగ్లీష్లో ఏమంటారంటే రూబీస్ అంటారనమాట. రూబీస్ ఇవి ఏ రంగులో ఉంటాయండి అని అంటే బ్రైట్ రెడ్ అంట. రూబీస్ ఎలా ఉంటాయట? బ్రైట్ రెడ్. సో సిల్వరీ వైట్ స్టోన్స్, బ్లూ స్టోన్స్, ఇంకా బ్రైట్ రెడ్ స్టోన్స్, మాణిక్యాలు అంటారంటండి వాటిని. ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకో మాట ఉంది, సూర్యకాంతములతో నీ గుమ్మములను. గుమ్మాలు దేంతో చేస్తారట? సూర్యకాంతం అన్న మాటని ఇంగ్లీష్లో కార్బన్కల్స్ అంటారంట. డీప్ రెడ్, ఆల్మండైన్ గార్నెట్, డీప్ రెడ్ అట. డీప్ రెడ్ అంటే డార్క్ రెడ్ ఉంటాయి, ఆ స్టైల్లో ఉంటాయంట, ఆ కలర్లో ఉంటుందట. ఏవి? సూర్యకాంతం. ఇంకా ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు. సరిహద్దు అంటే అర్థం ఏంటి? బార్డర్ కదండి. దేంతో చేస్తాడట? ప్రశస్తమైన. మనం సరిహద్దులు మామూలు దేంతో వేస్తూ ఉంటాం, పల్లెటూరులో అయితే కర్రలు పోతాం కదండి, ఫ్యాన్స్లు ఏదో వేస్తూ ఉంటాం. దేవుడు దేంతో వాడతాడట? ప్రశస్తమైన రత్నం. అంటే దీన్ని బట్టి పరలోకం దగ 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 మెరిసిపోతాడు. వీధులు బంగారు వీధులు. మన వీధులు మన దేం చేస్తామండి? కొన్ని మట్టి రోడ్లు ఉంటాయి, లేకపోతే కంకర రోడ్లు ఉంటాయి, లేకపోతే సిమెంటు, లేకపోతే తారు రోడ్లు. అంతేనా? నువ్వు అమెరికా వెళ్ళు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఇవే కనబడతాయి. ఎక్కడ కూడా బంగారు రోడ్లు ఉండవు. కానీ దేవుడు పరలోకంలంట ఈ లోకంలో విలువగా ఎంచుకునే బంగారాన్ని మన కాళ్ళ కింద పెడతాడటండి. బంగారు వీధులు, బంగారు వీధులు అటండి. ఇంత విలువైన పరలోకాన్ని నిన్ను ప్రేమించి నీ కోసం, నువ్వు నేను నివసించడం కోసం ఆ నిత్య పరలోకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. అదండి. నేను మొన్న మనం ఈస్టర్ రోజులో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి పరలోకంలో నివసించడానికి దేవుడు మనకి ఏ శరీరాన్ని ఇస్తున్నాడు? మహిమ శరీరం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఉన్న శరీరానికి మహిమ శరీరానికి ఒక తేడా ఏంటంటేనండి, ఇప్పుడు ఈ శరీరం బలహీనమైనది, అదేమో బలమైన. అంటే దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? ఒక్క తేడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లోకంలో ఈ శరీరం, దీనికి లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళేమో ఫుల్ భోజనం పెట్టేశారు. ఎన్నంటే ఒక 50 కూరలు పెట్టారండి, రకరకాల కూరలు. మరి ఇంకా చెప్పలేమన్నమాట, పీతలు గీతలు అవి ఇవి మొత్తం పెట్టేశారు. ఎన్నన్నా నీ కడుపు ఎంత ఉంటుంది? ఎంతే కడుపు, ఏం తినేస్తావు? అది ఎంత పెట్టినా సరే అంతే కదండి, అంతే తినగలం, ఎందుకంటే దీని కెపాసిటీ అంతే. కానీ పరలోకంలోనంటండి అనుభవించడానికి ఎక్కువ ఉంటుంది. మహిమ శరీరం కూడా వాటన్నిటిని అనుభవించేంత కెపాసిటీ కూడా దానికి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా మీకు? అది మహిమ శరీరం. పరలోకంలో నీకు నాకు
ఆడికి వెళ్తే తప్ప ఆ విలువేంటో మనకి అర్థం కాదు. దేవుడు అందుకోసం అర్థం చేయించడానికి చిన్న చిన్న మాటలు మన మైండ్కి అర్థం అవడానికి పెడతాడు అన్నమాట. సో అంత గొప్ప పరలోకాన్ని నీ కొరకు నాకు సిద్ధపరిచినందుకే మనం దేవుడిని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. The pinnacle of rubies and gates of crystal symbolize the city's defense and entrances being adorned with a valuable material symbolizing strength, protection and glory. సో దేవుడు ఈ పరలోకాన్ని అంత విలువైన ప్రదేశాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. అయితే మరి పరలోకంకి వెళ్ళకముందు ఈ లోకంలో 7వ పాయింట్ ఆయన మనకేం చేస్తున్నాడండి అంటే ఆయన వాక్యం ద్వారా ఎంతో నెమ్మది ఇస్తున్నాడట. ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? నెమ్మది. అది 13వ వచనం చూడండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చూసారా, వీళ్ళకట ఉపదేశం ఇస్తాడట. ఆ ఉపదేశం వల్ల ఏం దొరుకుతుందట? వాళ్ళకి అధిక విశ్రాంతి ఉందా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందురు. ఉపదేశం అంటే ఏంటి అర్థం? దేవుని వాక్యం వినడం. ఆ వాక్యం వినడం ద్వారా నీ పిల్లలకు అధిక విశ్రాంతి. కీర్తన 1వ అధ్యాయంలో కూడా అది చూస్తాం. పచ్చిక గల చోట్ల 23 పచ్చిక గల చోట్ల ఆయన పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద. ఆ ప్రాణానికి సేద ఎలా వచ్చింది? ఆ పచ్చికను తిన్నప్పుడు, ఆ నీరు తాగినప్పుడు ఎంతో ప్రాణానికి ఏమొచ్చిందంటండి? సేద వచ్చిందంటండి. నిజమే. ఎక్కడ వాక్యం ఉందో దేవుడు నేను అక్కడ తీసుకొచ్చాడు. ఆయన తెలుసు నీ మనసు ఎంతో కష్టంలో ఉందని. ఆయన తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, నీకు పచ్చికను పెట్టాడు, శాంతికరమైన జలాన్ని పెట్టాడు. అర్థం ఏంటంటే మంచి వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే అది వింటున్నామో ఆ వాక్యం వినే కొలది ప్రాణానికి ఎంతో అధిక విశ్రాంతి. చెప్పండి అన్నమాట. ఇంకో పదం ఏంటంటే సేద, అధిక విశ్రాంతి దేవుడు మనకి ఇస్తాడు. మీరు అంటూ ఉంటారు, బ్రదర్ వాక్యం ద్వారా నాకు ఎంతో ఆదరణ కలిగిందండి, ఎంతో ధైర్యం వచ్చిందండి, ఎంతో సంతోషం వచ్చిందండి. ఆ సంతోషం ధైర్యం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. ఆ మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడి ఎంతో నెమ్మదిని ఇస్తున్నాడు అన్నమాట. సో వాక్యం ద్వారా ఆ రీతిగా ఆయన అధిక విశ్రాంతిని ఇస్తున్నాడు. అందుబట్టి మనం దేవుని స్తుతించాలి. 8వది ఏంటంటే భయాల్ని తొలగిస్తున్నాడు. 14వ వచనం చూడండి. నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరమగుదురు, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానేరదు అంటున్నాడు. సో భీతి, భయాలు ఇవన్నీ కూడా దేవుడు మన నుంచి ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. అది 8వ సత్యం. ఈ మాటలో 14 జాగ్రత్తగా గమనిస్తే, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరమవుతురు. నీతి గలదానవై అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన వరం ఏది? నీతి. ఆ నీతి బట్టే మనం రేపు ఉదయం పరలోకం కూడా వెళ్తాం. సో మన భవిష్యత్తు కోసం కూడా భయపడవలసిన లేదు, ఎందుకంటే ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నేను మరణించిన ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను. మరి ఈ లోకంలో మరి శత్రువుల సంగతి ఏంటి అంటే ప్రభు అంటున్నాడు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రాను. అది నీ దగ్గర రాలేదు, అసలు ఎవడు కూడా నీ దగ్గరికి రాలేరు. ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే, మన శత్రువులతో ఆయన పోరాడతాడు. ఆయన మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడు? అది 9వ విషయం. అది మనం 15, 16, 17 వచనంలో మనం చూస్తాం. చూడండి. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారుగుదురు. ఆలకించము. నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కొమ్మరిని సృజించేవాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయవాడిని సృజించేవాడును నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వాణిని నీవు నేరస్థాపన చేస్తుంది. ఈ మాటలకు అర్థం ఏంటండి అంటే, నీ పక్షాన శత్రువులు ఉన్నారా? అయితే ఆ శత్రువులు నేను శిక్షిస్తాను, లేదా ఆ శత్రువుల్ని నీకు మిత్రులుగా చేస్తాను. మనం ఎక్కడ చూసాం చూడు, 15 చివరిన అంటాడు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షము వారుగుదురు. అంటే అర్థం నీ పక్షం వారుగుదురు అంటే నీకు శత్రువులా ఉన్నవాళ్ళు ఇప్పుడు నీ పక్షానికి వచ్చేటట్టు చేస్తాను, నీకు లోబడిపోయేటట్టు చేస్తాను, నీకు మేలు చేసేవారుగా చేస్తాను. లేదా నీకు విరోధంగానే ఉంటారా? నీకు విరోధముగా రూపంపడిన ఏ ఆయుధం కూడా
వర్ధిల్లదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేనేం చేస్తాను? శిక్షిస్తాను అని చెప్పి అంటాడు. కుమ్మరిని చేసింది నేనే, నాశనం చేసేవాడిని తయారు చేసినవాడిని కూడా నేనే. కుమ్మరి ఏం చేస్తారంటే అగ్నిని సిద్ధపరిచి అందులో ఐరన్ రాడ్ అది పెట్టి కొట్టి కొట్టి ఆయుధాలు తయారు చేస్తాడు. అలాంటి కుమ్మరిని సృష్టించింది నేనే, ఆ ఆయుధాలను వాడుకొని నాశనం చేసేవాడిని కూడా నేనే తయారు చేశాను. వాళ్ళందరిని ఉపయోగించుకొని నీ శత్రువుల్ని శిక్షిస్తాను నేను. నీకు విరోధంగా రూపమండి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అంటే అర్థం ఏంటంటే నీ పక్షాన నుండి నేను యుద్ధము చేస్తాను, నీ శత్రువులతో నేను పోరాడతాను. అయితే వాళ్ళు నీకు లొంగిపోయేటట్టు చేస్తాను, లేకపోతే వాళ్ళు నేను శిక్ష విధిస్తాను. చూడండి, ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ఉంటే మనకు అంత అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ప్రభు మన పక్షాన చేసే ఆత్మీయమైన మేళ్ళండి. 9 విషయాలు మనం నేర్చుకున్నాం. 53వ అధ్యాయంలో ఏమో ఆయన శిలువ మరణం కోసం మనం చూస్తున్నాం. 55వ అధ్యాయంలో ఏమో ఆయన యొక్క పిలుపు కోసం మనం చూస్తాం. ఆ మధ్యలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు కలిగే 9 మేలు ఏంటి అని చెప్పి. మొదటిది, ఆయన కుటుంబంలో మనం చేర్చుకున్నాడు. రెండోది, మన పాపాన్ని క్షమించాడు. మూడోది, ఆయన మనకు భర్తగా ఉన్నాడు. నాలుగోది, కోపించినా మన ఎడల వాత్సల్యం చూపిస్తున్నాడు. 5, భవిష్యత్తులో రాబోయే ఉగ్రత నుంచి మనల్ని ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు, మన ఎడల కృప చూపిస్తాడు, సమాధానమైన నిబంధనే మనకు ఉంచుతాడు. నెక్స్ట్ 6, పరలోకాన్ని నిత్య స్వాస్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. 7, వాక్యం ద్వారా మనకెంతో విశ్రాంతి నెమ్మదిని ఇస్తున్నాడు. 8, మనలో ఉన్న భయాల్ని తొలగి, నువ్వు ఏ భయంతో వచ్చావో ఆ భయం అంతటి కూడా దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను కదా నీకు భర్తగా, ఎందుకు కంగారు పడతావు అని చెప్పి ఆ భయాన్ని అంతటి ఆయన ఏం చేస్తున్నాడు? తొలగించేస్తున్నాడు. 9, కమాన్, మన శత్రువులతో ఆయన పోరాడు. ఈ 9 విషయాలు బట్టి మన ప్రభుని ఏం చేద్దాం? మనసారా స్తుతులు చెల్లిద్దాం. దయచేసి అందరం మోకరించండి.